ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకోవడానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, గొప్ప దేవా, ఇక పరిశుద్ధ ఆదివారము పోయిన ఆదివారం నుంచి ఇక ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీకు ఆరాధనలో పొందుకోగలిగే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా గొప్ప దేవా, ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచండి. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 139వ కీర్తన, సాంగ్ నెంబర్ 139, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. ఇక పాటను మనం పాడుకుంటూ ఆరాధనకి ప్రవేశిద్దాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినా నియోర్విమారు పడినను, సర్వమున్ఘోషించుచు నిసాంద్రము పొంగినను. అభయమేపుడానందమానందమానందమాగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడు రాగా దేశము వర్ధిల్లును, అతావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడవు యెహోవా వైరి పూని సంహరించును. అభయమేపుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచు నాయన, తెగ బల్లెము నరకు నాయన, చెల్ల చెదర చేసి రిపుల నెల్లద్రుంచు నాయనే. అభయమేపుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమేపుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా,
ఏటికింకా వేరవలయు ఎప్పుడు నాకు పండుగ. అభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే ఆకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. హల్లెలూయా. మనకి ఆరాధన క్రమంలోనికి ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగు మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనిచు మితిలేని కనికరం గల నీ వద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. అందరు కలిసి చెప్పుకుందాం. మా కొరకు చనిపోయేటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపలకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన ప్రారంభ వాక్యము చదువుకుందాం. నీవు నీ జనతేక కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడు ఏకప్రభునై ఉన్నావు. నిజమైన దేవుడొక్కడే అని మేము ఒప్పుకొనొచ్చు. త్రిత్వమందునొక్కడుగాను మహిమయందు భేదము లేకను మూర్తిమత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మాకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములా దొండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరి పుము. ప్రభువా మమ్మును కనికరి పుము. క్రీస్తునందు
మామను కనికారే పుము. క్రీస్తు మామను కనికారే పుము. ప్రభువా మామను కనికారింపుము. ప్రభువా మామను కనికారింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునోన్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకాయనదయ. ప్రభు అయిన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మైని స్తుతించుచు మరి పొగడుచు నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నేను. మహిమా తిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతలిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చాలగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామిప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఇక పరిశుద్ధ ఆదివార దినాన మీకు ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించుండగా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించి మీ వాక్యానుసారమైన జీవితం మేము జీవించలాగన మీకు సహాయం దయచేయవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలని మనము చదువుగా విందాం. మొదటిగా పత్రిక పాఠ్యభాగము 1వ యోహాను 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. 1వ యోహాను
3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎదుట ఎంత మాత్రమును కనికరము చూపని వాని మనము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చుండా ఉంది. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలని మనం ధ్యానించడానికి ముందుగా మరొక కీర్తనతో దేవుని నామాన్ని గణపరుస్తూ మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 140వ కీర్తన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఇక పాటను మనం పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము లరికాటినను. వరదవలే భక్తి హీనులు పోలిన, వరదవలే భక్తి హీనులు పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హరణపు చొరులలో మరువక మరలిడ, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు చొరులలో మరువక మరలిడ, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. తన ఆలయములో తన మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయను. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయను. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుకల చేసిన బలమైన దేవుడు, వెలుకల చేసిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది
పరిపూర్ణమైనది నీ మార్గం పౌరుషము గల ప్రభుతో పర్వతములకు నాదులు వణికెను పౌరుషము గల ప్రభుతో పర్వతములకు నాదులు వణికెను కన్న నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను పైరుల నేల కన్న నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను పైరుల నేల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు ఎండుగా చేసి ఉరుములు మెరుపులు ఎండుగా చేసి అపజయమీచను అపవాదికి అపజయమీచను అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం జయగల వారిపై జయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును జయగల వారిపై జయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును సర్వము నెరిగిన సారాధికారి సర్వము నెరిగిన సారాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా కాళ్ళను లేని కాళ్ళగా చేసి ఏటైన స్థలముల శాంతితో నిలపి నా కాళ్ళను లేని కాళ్ళగా చేసి ఏటైన స్థలముల శాంతితో నిలపి రక్షణ కేడము నాకాదేంచి రక్షణ కేడము నాకాదేంచి ఆశ్రయముగతన పాశము చేసిన ఆశ్రయముగతన పాశము చేసిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా హల్లెలూయా స్తుతి గానము చేసెదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలని కొద్ది సమయం మనము ధ్యానించుకుందాం.
మరి నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. పోయిన ఆదివారం నుంచి ఇక ఆదివారం వరకు అనేకమైన ఆందోళనలు, అనేకమైన టెన్షన్లు, మరి అనేకమైన మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మనల్ని మరొకసారి శాంతితో, సమాధానముతో, ఆనందముతో తన యొక్క ఆలయానికి రప్పించుకున్న విధానాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రియమైన సంగమా, చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే పత్రిక పాఠ్య భాగంలో 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు మనం చదువుగా విన్నాం. ఒకసారి మనం చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రేమ గురించి, సహోదర ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సహోదర ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సహోదర ప్రేమ అంటే ఏంటి? మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో సహోదర ప్రేమ అంటే ఏంటి? చర్చ్ గెట్ టుగెదరా? చర్చిలో జరిగే ఫంక్షన్లా? చర్చిలో మనము వండుకునే భోజనాలా? మనం చేసుకునే ఫంక్షన్లా? వారు మనల్ని ఇంటికి పిలిచారు కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమా? వాళ్ళ ఇంటికి పిలవడమా? వారు మనకి గిఫ్ట్ పెట్టారు కాబట్టి మనం వాళ్ళకి గిఫ్ట్ పెట్టడమా? సహోదర ప్రేమ అంటే ఏమిటి? చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నా. నా యొక్క కంపెనీలో ప్యాకింగ్ మెటీరియల్ కోసం నేను లాస్ట్ వీక్ బేగం బజార్ నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలి, ప్యాకింగ్ మెటీరియల్ తెచ్చుకోవాలి. అయితే నేను ర్యాపిడో బుక్ చేశా. ర్యాపిడో అతను ఎప్పుడు నేను రెగ్యులర్గా బేగం బజార్లో మెటీరియల్ బుక్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏంటంటే ర్యాపిడో వాళ్ళు, అమ్మో చాలా దూరం సార్, ఆన్లైన్లో బిల్లింగ్ కన్నా ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి సార్ అని అంటూ ఉంటారు. నేను కూడా ఇస్తూ ఉంటా. అయితే ఈసారి ర్యాపిడో నేను బుక్ చేశాను. ఆ వ్యక్తి మరి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకుని సార్ మరి ఈ మెటీరియల్ ఇది ఇట్లా ఉంది, ఒకసారి మీ వాట్సాప్ మీ నెంబర్కి నేను ఈ డీటెయిల్స్ అని పెడతాను అనేసి పెట్టమని చెప్పాను. పెట్టాడు, వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటాడేమో అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. అది వచ్చాడు, సార్ వచ్చాను సార్, ఇదిగోండి మీ మెటీరియల్ మీకు ఇచ్చేసాను అనేసి అన్నాడు. అవునా, ఓకే, మరి ఎంత అయింది బిల్ పేమెంట్ ఎంత అయింది అనేసి అన్నా. అంటే ఆన్లైన్లో పేమెంట్ చూపెట్టి ఇది అంత అయింది అన్న. అవునా, ఇంతేనా అన్న. అవును సార్ మీరు క్రిస్టియనా అన్నాడు. అవునా, నేను క్రిస్టియన్. అదే సార్ మీ వాట్సాప్లో మరి బైబిల్ వాక్యాన్ని నేను చూశాను, వేరే ఆర్డర్ నాకు వచ్చింది, ఇంకా దీని మీద మంచి బిల్ వచ్చే ఆర్డర్ వచ్చింది, కానీ మీ వాట్సాప్లో నెంబర్లో ఆ వాక్యం చూసి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకుని నేను మీ దగ్గరికి వచ్చాను. నేను క్రిస్టియన్ని, మీరు క్రిస్టియన్, నేను ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అడుగుతుంది నాకు అర్థమవుతుంది, కానీ నేను తీసుకోను సార్. మన సహోదరులు, వీఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ అన్నాడు. చూడు బ్రదర్స్ సంగమా, సహోదర ప్రేమ అంటే ఏదో రోజు మనం కలుసుకునే వాళ్ళని, సంవత్సరాలుగా చర్చిల్లో అందరం కలిసి ఉండేటోళ్ళం, మనకు మనమే మాట్లాడుకుని, మనకు మనమే ప్రేమించుకుని, మనకు మనమే భోజనాలు పెట్టుకుని, మనకు మనమే ఫంక్షన్లు పెట్టుకుని, మనకు మనమే వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుని, మనకు మనమే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, ఇది కాదు సహోదర ప్రేమ అంటే. ఈ వ్యక్తి నన్ను చూడలేదు, కానీ ఏ విధంగా నన్ను ప్రేమించగలిగాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నేను ఎవరో తెలియకపోయినప్పటికీ నేను క్రిస్టియన్ అంటే వ్యక్తిగతంగా నేను మంచోడిని అవ్వచ్చు, వ్యక్తిగతంగా నేను చెడ్డోడిని అవ్వచ్చు, వ్యక్తిగతంగా నేను దుర్మార్గుడిని అవ్వచ్చు, అవన్నీ ఆయన ఆలోచించలేదు.
ఈయన నా యొక్క సహోదరుడు, అతని మొహం నేను చూడలేదు, అతని వ్యక్తిత్వం నాకు తెలియదు, అతని మంచి చెడులు నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అతను కూడా నమ్ముతున్నాడు కాబట్టి నాకన్నా మంచి ఆర్డర్ దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఎక్స్ట్రా పేమెంట్ అడగకుండా నా దగ్గరకు వచ్చి ఐకమేటలేదు. అది సహోదర ప్రేమ అంటే. అది ఇతరులలో మంచిని చూసి మనము వారికి సహాయం చేయడం కాదు, లేకపోతే ఇతరుల్లో ఉన్న ఆ యొక్క దౌర్భాగ్యమైన స్థితిని చూసి మనం మంచి చేయడం కాదు, లేకపోతే మన యొక్క జీవితాల్లో ఉన్న గొప్ప స్థితిని బట్టి, సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి ఇతరులకు సహాయం చేయడం కాదు. మన స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఈ లోకానికి సంబంధించిన యొక్క గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకుని దేవుని యొక్క సేవలో రావడమే దేవుని యొక్క ప్రేమగా మనం ఈ దినాన మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని సంగమం, ఇక్కడ చూసినట్లయితే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. సహోదరులను మనం ప్రేమించినప్పుడు మన జీవితాల్లో ఉన్న పాపము అనే మరణపు సూచిక అనేది మన నుంచి దూరపరచబడుతుంది అంటున్నాడు ప్రియ దేవుని సంగమం. అయితే ఇక ప్రేమను మనం 3 రకాలుగా మనం చూడాలనేది నేను ఇక దినాన్ని ఆలోచన చేస్తున్నాను. ఒకటి దయ కలిగిన ప్రేమ, రెండవది క్షమించే ప్రేమ, మూడవది కరుణ కలిగిన ప్రేమ. 3 ప్రేమలను మనం ఇక దినాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ అంటే ఇతరుల యొక్క మనస్తత్వంతో సంబంధం లేకుండా ఆ యొక్క వ్యక్తి మన యొక్క దేవుని యొక్క విశ్వాసం ఉన్నాడు కాబట్టి అతనికి సేవ చేయడం మనం ఆలోచన చేసాం. అయితే ఇక్కడ దయ కలిగిన ప్రేమ, ఎటువంటి దయ కలిగి ఉండాలి? మనము దేవుని విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసములో లేని వారు కూడా దయ కలిగి ఉంటారు. అయితే విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము ఎటువంటి ప్రత్యేకమైన దయ కలిగి ఉండాలనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి దయ? మన యొక్క దయ ఇతరులను ప్రేరేపించేదిగా ఉండాలంటున్నాడు. ఏంటండి? మనము చూపించే దయ ఇతరులను ప్రేమించే విధంగా ఉండాలంటున్నాడు ప్రియ దేవుని సంగమా. ఏదో మనం ఒకళ్ళని అయ్యో పాపం అనుకుని మనం సహాయం చేస్తే వాడు యొక్క సహాయాన్ని పొందుకుని ఆ మూతి తుడుచుకుని మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. లేకపోతే ఎవరో మనకు సహాయం చేస్తే చేసేళ్ళు ఆయన మూతి తుడుచుకుని ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళని గుర్తు తెచ్చుకుని మళ్ళీ వారం తర్వాత వాళ్ళని మర్చిపోవడం కాదు. ఎవరైతే మనకి సహాయం చేశారో వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మనకు సహాయం చేశారో దాన్ని గుర్తు తెచ్చుకుని ఆ యొక్క సహాయాన్ని బట్టి మనం ప్రేరేపించబడి ఇతరులకు కూడా అటువంటి సహాయాన్ని, లేకపోతే మన యొక్క బిడ్డలకు కూడా అటువంటి సహాయాన్ని, లేకపోతే మన యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ సహాయాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే వారు కూడా ఆ విధంగా ప్రేరేపించబడాలి. దయ అంటే మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రేరేపించబడ్డాం. అంతేగాని అప్పటికప్పుడు సాయం చేసుకుని దానికి మూతి తుడుచుకొని తినేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోవడం కాదు దయ అంటే. పలానా వాళ్ళు భోజనాలు పెట్టారా, పలానా వాళ్ళు భోజనాలా, రండి వెళ్ళేసి తినేసి వద్దాం, తినేయాలి, మూతి తుడుచుకోవాలి, వెళ్ళిపోవాలి. లేకపోతే పలానా వాళ్ళు ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారా, వెళ్ళి తెచ్చేసుకుందాం, ఆడెవడో మనకు తెలియదు, రేపు పొద్దున్న రోడ్డు మీద ఆడ వెళ్తున్నా సరే మనం మొహం దుప్పుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ అంటున్నాడు నీ యొక్క దయ ఇతరుల యొక్క జీవితాలను ప్రేరేపించేదిగా ఉండాలంటున్నాడు. నువ్వు పొందుకున్న ప్రేమ నిన్ను ప్రేరేపించేదిగా ఉండాలి. నువ్వు చేసే ఆ యొక్క సహాయము ఇతరులను ప్రేరేపించేదిగా ఉండాలి. వేస్ట్గా పోకూడదు, లేకపోతే వృధాగా పోకూడదు అని ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించాను అంటున్నాడు. మనలను రక్షించాను. దేవుని యొక్క దయ మన జీవితాల్లో అద్భుతాలు చేయడం కాదు, దేవుని యొక్క దయ మన జీవితాలని ఎంతో గొప్పగా చేయడం కాదు.
మన యొక్క దేవుని యొక్క దయ మన జీవితంలో రక్షణను తీసుకొచ్చింది. ప్రియ దేవుని సంగమా, రక్షణ అంటే మారు మనస్సు, అంటే మన యొక్క జీవితాల్లో మార్పు. అంటే దేవుని యొక్క దయ మనల్ని రక్షణలో మార్గంలోనికి ప్రేరేపించింది. అవునా కదండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించి ఆ యొక్క సిలువ మీద ఆ యొక్క మరణం పొందిన తర్వాత మనం ప్రేరేపించబడ్డాం. ఆయన యొక్క సువార్తను బట్టి మనం ప్రేరేపించబడ్డాం. ఆయన యొక్క సిలువ మరణాన్ని బట్టి మనం ప్రేరేపించబడ్డాం. ఈ దినాన ప్రపంచం నలుమూలల క్రైస్తవత్వము ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. క్రైస్తవులుగా ఉన్న మనము ఎంతమంది జీవితాలను మనం ప్రేరేపించగలుగుతున్నాం? దయ కలిగి ఉండడం అంటే మనకు ఉన్నదాన్ని తీసి లెక్కపత్రం లేకుండా దాన్ని ఖర్చు పెట్టడం కాదు. లెక్కపత్రం లేకుండా దాన్ని ఖర్చు పెట్టడం కాదు, కానీ దయ కలిగి ఉండడం అంటే ఇతరులను మనము ప్రేరేపించే విధంగా ఉండాలంట. మొదటి పాయింట్, మనం దయ కలిగిన ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. అది ప్రేరేపించేది ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ క్షమించే ప్రేమ రెండవ పాయింట్గా మనము ఆలోచన చేద్దాం. ఎటువంటి క్షమాపణ గుణాన్ని మనము కలిగి ఉండాలి? ఏంటండి, ఎటువంటి క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలి? కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఎటువంటి క్షమాపణ ప్రేమ మనకు కలిగి ఉండాలి? ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడను కొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఎటువంటి క్షమాపణ కలిగి ఉండాలంట? ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. యూట్యూబ్లో ఒక వీడియో నేను చూశాను. ఇద్దరు దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు. వారు నాకు తెలిసి అమెరికన్ నేషనల్స్. వారు మ్యారేజ్ చేసుకునే 80 సంవత్సరాలు అయిందంట. వాళ్ళు ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉంటారు వాళ్ళు మ్యారేజ్, వారు ఇక వైవాహిక జీవితమే 80 సంవత్సరాల వైవాహిక జీవితం అంట. అంటే అంత సుదీర్ఘమైన వైవాహిక జీవితం. అంతటి 100 సంవత్సరాలు పైబడిన యొక్క వ్యక్తులని ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. మీరు 100 సంవత్సరాల పైనే మీరు జీవించున్నారు, మంచిదే, కాదనట్లేదు కానండి. కానీ ఈ యొక్క 21st సెంచరీలో కూడా మీరు 80 సంవత్సరాలు ఇద్దరు కలిసి మెలిసి ఏ విధంగా జీవించగలుగుతూ ఉన్నారు, భార్యాభర్తలుగా ఏ విధంగా జీవించగలుగుతారు? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన 6 నెలలకే విడిపోయే పరిస్థితి, మ్యారేజ్ అయిన సంవత్సరానికే విడిపోయే పరిస్థితి, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు ప్రతీకారాలు చేసుకునే భార్యాభర్తల్ని మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఏమండి, చూడట్లేదా? ఇప్పుడు కొత్తగా ఎంతటి ఆశ్చర్యకర భార్య భర్తని చంపించేస్తూ ఉంది. ఏంటండి, భార్య భర్తని చంపించేస్తూ ఉంది. అది కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి కష్టం లేదు. అంతకుముందు వారికి ఉన్న ఆ యొక్క సంబంధాలను బట్టి ఒక అమాయకమైన వ్యక్తిని, ఇదివరకు భర్త భార్యని చంపాడు కొట్టాడు అంటే అది వేరేగా ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అటువంటి మరి మనం మాట్లాడుకుంటా ఉన్నాం క్షమించే ప్రేమ. ఇక్కడ ఆ యొక్క ఇంటర్వ్యూయరు 80 సంవత్సరాల వైవాహిక జీవితం కలిగిన ఆ యొక్క భార్యాభర్తలను అడుగుతూ ఉన్నాడు, ఏ విధంగా మీరు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండగలిగారంటే, మా జీవితంలో ఎన్నో ఎత్తు పొలాలను మేము చూసి ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు మేము చూసి ఉన్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము తిట్టుకున్నాము, ఒకళ్ళు మేము కొట్టుకున్నాము, ఒకళ్ళు భేదాభిప్రాయం కలిగి ఉన్నాము. కానీ ఆ రోజుకి ఆ రోజే ఒకళ్ళు మేము క్షమించుకున్నాం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో, సంసార జీవితాల్లో అందరికి లాగానే భార్యాభర్తలు కొట్టుకోవడం సహజమే, భార్యాభర్తలు తిట్టుకోవడం సహజమే, భార్యాభర్తలు భేదాభిప్రాయాలు కలిగి ఉండడం సహజమే. కానీ దాన్ని ఈ దినము మనం కొట్టుకున్న దాన్ని, ఈ దినం మనం తిట్టుకున్న దాన్ని, ఈ దినం మనం భేదాభిప్రాయాలు కలిగిన దాన్ని
సాయంత్రము ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా ఆ యొక్క ఇబ్బందిని రెండవ రోజుకి తీసుకెళ్ళకుండా ఉండగలుగుతున్నామా? క్షమాపణ కలిగిన జీవితము. ఆ యొక్క ముసలి వాళ్ళు అంటున్నారు, ఒకరినొకరు మేమిద్దరము సాయంత్రం అయ్యేటప్పటికి మా యొక్క మరి మేము కొట్టుకున్న దాన్ని బట్టి ఒకరినొకరు క్షమించుకున్నాం కాబట్టి ఈ దినానికి కూడా కలిసిమెలిసి ఉండగలుగుతున్నాను. క్షమించే ప్రేమ అంటే ఎవరినో క్షమించేయడం కాదు, బయట వాళ్ళని క్షమించేయడం కాదు, లేకపోతే మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళని క్షమించేయడం కాదు, మనకి నష్టం కలిగించిన వాళ్ళని సహించేయడం కాదు. మన ఇంట్లో ఉన్న మన యొక్క మన యొక్క రక్త సంబంధికులు, మన యొక్క బిడ్డలు, మన యొక్క భార్య, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క అక్కచెల్లెలు మనము క్షమించగలుగుతున్నామా? వారితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నామా? వారిని మనం దగ్గర తీసుకోగలుగుతున్నామా? దేవుడు అంటా ఉన్నాడు, క్షమించే ప్రేమ మన యొక్క జీవితాల్లో, మన యొక్క సంసార జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితాల్లో ఆరోగ్యకరమైన పరిస్థితిని తీసుకొస్తుందంట. ఏంటండి? మన జీవితాల్లో ఉండే ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితికి ట్యాబ్లెట్ ఏంటండి? క్షమాపణ అనే ట్యాబ్లెట్ అంట. ఆ ట్యాబ్లెట్ ప్రతి సాయంత్రము మనం వేసుకుంటే ఆ యొక్క దినం యొక్క ఆ యొక్క జ్వరము లాంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి సాయంత్రము ఆ యొక్క క్షమాపణ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందంట ప్రియ దేవుని సంగమా. కాబట్టి ఇరుగు పొరుగు వారు లేకపోతే ఒకరినొకరు క్షమించుకునే పరిస్థితి ద్వారా ఆరోగ్యకరమైన కుటుంబ జీవితాలు మనం పొందుకోగలుగుతామని రెండవది క్షమించే ప్రేమ ద్వారా దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా కంపాషనేట్ లవ్, అంటే కరుణ కలిగిన ప్రేమ. ఏంటంటే అన్నీ ఒకలాగానే ఉన్నాయి కదా, దయ అన్నా ఒకటే, క్షమ అన్నా ఒకటే, కరుణ అనే ఒకటే అంటే కాదు. ఇక దినాన దేవుడు ఈ మూడింటిని దేవుడు సెపరేట్గా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవ సంగమ, కరుణ కలిగిన ప్రేమ అంట. ఏంటండి? కరుణ కలిగిన ప్రేమ, గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో. యువర్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ అనేసి ఇంగ్లీష్లో మనం అనుకుంటాం కదా. కరుణ కలిగిన ప్రేమ. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఏంటండి? కరుణ కలిగిన ప్రేమ అంటే, దేవుడు మన ఎడల కరుణ కలిగి ఉండటం. అయితే దేవుని యొక్క కరుణ మన యొక్క జీవితంలోనికి ఏ విధంగా వస్తుంది? ప్రతి ఒక్కళ్ళని దేవుడు ప్రేమించేస్తాడా? అంటే ఎటువంటి ఒక పద్ధతి, ఒక ప్రొసీజరు, ఒక ప్రోటోకాలు ఏమీ లేకుండా గాడ్ లవ్స్ యూ, క్రైస్ట్ లవ్స్ యూ అంటే అందరినీ ప్రేమించేస్తాడా? దేవుని యొక్క ప్రేమ అనేది, అతని యొక్క కరుణ మన జీవితంలో ఉంటేనే ఆయన ప్రేమ మన జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది అంటున్నాడు. ప్రియదేవ చూసినట్లయితే, యెహోవా తన యందు భయభక్తులు కల వారి ఎడల జాలిపడును అంటున్నాడు. మన జీవితంలో దేవుని యందు భయము కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క కరుణ మన జీవితాల్లో ఉంటుంది. అంతేగాని జీసస్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ అంటే నీకంటూ ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ లేదు, సొసైటీలో నువ్వెవడవో తెలీదు, నీ గల్లీలోనే నువ్వెవడవో తెలీదు. బట్ పరమనందు ఆశీర్వదమైన దేవుడు మాత్రం నిన్ను ప్రేమించేస్తాడా? నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ప్రేమించరు. నీ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో నీ గొడవలు, భేదాభిప్రాయాలు, శత్రుత్వము, కోపము. కానీ పైన దేవుడు మాత్రం నిన్ను ప్రేమించేయాలి. అవధిది ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నిన్ను నువ్వు తగ్గించుకొని ఉంటావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో, అప్పుడు దేవుని యొక్క కరుణ మన జీవితాల్లో ఉంటుందంట. కాబట్టి ప్రియదర్శకమా, దేవుని యొక్క కరుణ అనేది దేవుని యొక్క ప్రేమ కన్నా ముందు మన జీవితాల్లో ఉండాలి.
ఉండాలంటే మనము దేవునికి లోబడే జీవితం. అంటే దేవునికి లోబడడం అంటే ఏంటండి? ఈ బైబిల్కి లోబడాలి, బైబిల్ వాక్యానికి లోబడాలి. నువ్వు ఆలయానికి వెళ్ళిపోయి ఉర్రూతలుగిపోయి ఎగిరిపోయి బట్టలు చింపేసుకుంటే దేవుని యొక్క ప్రేమ రాదు నీ దగ్గరికి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అప్పుడు ఇది స్టేజ్ 1. రెండవ స్టేజ్ ఏంటంటే అప్పుడు ఈయన దేవుడు అమ్మయ్య ఇతడు నాకు నా వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాడని అతని యొక్క కరుణను కనబరుస్తాడు. ఇది ఫేజ్ 2. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క ప్రేమ మన జీవితాలకు వస్తుందంట. కాబట్టి ప్రియ సంగమా, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ యొక్క పత్రిక పాఠ్యభాగం ద్వారా ప్రేరేపించే ప్రేమ ఏంటండి? ఎటువంటి ప్రేమ అండి? ఏదేదో నీకు అవసరమైతే నేను దేవుడిని ప్రేమించేస్తున్నాను అనుకునే ప్రేమ కాదు. లేకపోతే నీ జీవితంలో జరిగిన గొప్ప అద్భుతమైన కార్యాలను బట్టి నేను దేవుడిని ప్రేమించేస్తే ప్రేమ కాదు ఇది. దేవుడు ఇక దినాన్ని మనకి ఏమిచ్చాడంటే నీ యొక్క ప్రేమ ఇతరులను ప్రేరేపించేదిగా ఉండాలంట. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనల్ని ప్రేరేపించింది కాబట్టి. హల్లెలూయా. ఇక 3 ప్రేమలు మనం చూసి ఉన్నాము. దయ కలిగిన ప్రేమ, క్షమాపణ కలిగిన ప్రేమ, కరుణ కలిగిన ప్రేమగా మనం చూస్తా ఉన్నాం. అలాగే పత్రిక ఇక సువార్త పాఠ్యభాగం కూడా ఒకసారి చూద్దాం. సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 24 వచనాల వరకు మనం చూసి ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 16 నుంచి మనం చూసినట్లయితే ఆయన అతనితో ఇట్లా నేను ఒకడు ఒక గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించి విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపును. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగరి. మొదటి వాడు నేను ఒక పొలం కొని ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక విందు అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేస్తాడు. రండిరా తినరా, నేను ఫంక్షన్ చేస్తూ ఉన్నా, నాకు కలిగిన సంతోషకరమైన పరిస్థితిని బట్టి ఫంక్షన్కి నేను పిలుస్తున్నాను, రండి. ఇక్కడ చూసినట్లయితే ఆయన అతనితో ఇట్లా ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపును. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు ఏమన్నాడంట, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నేను వేడుకొంచున్నాను. మరొకడు అన్నాడంట, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నాకు క్షమించమన్నాడు. మరొకడంట, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనన్నాడంట. అప్పుడు ఎవరైతే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి మనిషిని పంపించాడో ఆ యొక్క దాసుడు వచ్చి అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజెప్పగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా వెళ్ళి పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగవీహులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తీసుకురమ్మని ఆ దాసునితో చెప్పిన. అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించి చేసిద్రు కానీ ఇంకా నువ్వు చోటున్నదని చెప్పిన. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఎలయనగా పిలువబడిన ఆ మనుషులు ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియమైన సంగమా, ఇక ఉపమానాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు తన యొక్క రక్షణ అనే విందుని మన ఎదురుగా పెట్టాడు. ఏంటండి? దేవుడు తన యొక్క రక్షణ అనే విందుని మన ఎదురుగా పెట్టి అందరిని రమ్మంటాడు. ఎస్, ఇట్ ఈస్ ద టైమ్ టు రిపెంట్, ఇట్ ఈస్ ద టైమ్ టు గెట్ యువర్ సాల్వేషన్. ఏంటంటే ఇంగ్లీష్లో రక్షణ ఏమంటారు? సాల్వేషన్. ఇదిగో బాబు, మీ కొరకు నేను ఈ యొక్క మంచి విందును తయారు చేస్తున్నాను, దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్, రక్షణ. రండి నాయన, రండి, తినండి అంటే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా. ఏమేమి చెప్తున్నాడండి? ఒకడేమో నేను పొలం కొనుక్కున్నా, వస్తా అంటున్నాడంట. ఇంకొకడేమో నేను ఎడ్లు కొనుక్కున్నా, వస్తా అంటున్నాడంట. ఇంకొకడేమో నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, నా భార్యతో ఉండాలని మళ్ళీ వస్తానంటున్నాడంట. ఎవడు రావడానికి? అంటే వీరు వారి యొక్క జీవితాల్లో సంతృప్తికరమైన జీవితము, కడుపు నిండిన జీవితము కలిగి ఉండి ఆ యొక్క విందు వారికి ఎక్కట్లేదు, ఆకలి లేదు వాళ్ళు. ఏమండి? ఆకలి లేని వాడికి ఎన్ని పంచభక్ష పరిమాణాలు పెట్టినా
దాని యొక్క విలువ తెలియదు. మన జీవితాల్లో కూడా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు, తన యొక్క దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు, రండి బాబు, నీకు నీ జీవితంలో ఇంత నేను కంఫర్ట్ ఇచ్చి ఉన్నాను కదా, ఇంతటి సహాయం నేను చేస్తూ ఉన్నాను కదా, ఇంతటి ధన్యకరమైన జీవితాలు మీకు ఇస్తూ ఉన్నాను కదా, రండి, యు గెట్ సాల్వేషన్ అని అంటున్నాడు. రండి, ఇక సాల్వేషన్ అనే విందులో, ఈ రక్షణ అనే విందులో పాల్గొన్నాడంటే, ఇంకా నువ్వు ఇచ్చిందే కదా నాయన, ఆ పనే చేస్తున్నాను కదా, నువ్వు ఇచ్చిన ఈ అవకాశమే కదా, దాన్ని కంప్లీట్ చేసి వస్తానులే, నువ్వు ఇచ్చిన ఈ యొక్క పనే కదా, దాన్ని కంప్లీట్ చేసి వస్తానులే, నువ్వు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదమే కదా, నువ్వు ఇచ్చిన దీవెనే కదా, మరి దాన్ని చేసుకోవాలి కదా అని ఈ లోక సంబంధమైన పనుల్లో మనం చూపిస్తున్న ఆ యొక్క ఇంట్రెస్ట్ మాత్రం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని నాయన, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను నాయన, నా యొక్క జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నా ప్రభువా, నా యొక్క జీవితాన్ని నీకు ఇష్టమైన రీతిలో, నీకు ఇచ్చము వచ్చినట్లు నీ చిత్తానుసారంగా నా మార్చుకుని ఆయనను మాత్రము ఆయన దగ్గరికి వచ్చి చెప్పగలిగే, లేకపోతే ఆ యొక్క విందులో పాల్గొనగలిగే టైం మాత్రం మనము దేవునికి ఇవ్వటం లేదు, ఇష్టపడటం లేదు మనం. ఎందుకంటే కడుపు నిండి ఉన్నాం కాబట్టి. అయితే ఆ యొక్క దాసుడు ఎవడు రావట్లేదయ్యా, మీరు పిలిచిన వాళ్ళు ఎవ్వరు రావట్లేదయ్యా, ఎన్నోసార్లు వెళ్ళాను, పిలిచాను, రాను, ఆ పని ఉంది ఈ పని ఉంది అంటారంట. అయితే వెళ్ళు, రోడ్డు మీదకి వెళ్ళి ఆ ఇంటి మధ్య యజమానుడు కోపడి, నీ త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి, సందుల్లోనికి వెళ్ళి, బీదలను, అంగవీధులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంటున్నాడు. వీళ్ళందరూ కడుపు నిండి ఉన్నారా? లేదు, నువ్వు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి స్వార్థను ప్రకటించి, ఎవరికైతే ఈ యొక్క రక్షణ అనే విందు అవసరత ఉన్నదో, ఎవరైతే ఈ రక్షణ అనే ఆకలిని కొనిగి ఉన్నారో, నాకు ఈ రక్షణ కావాలి, నా జీవితంలో ఇంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను, ఏది నేను ప్రయత్నం చేసినా అది ఫలభరితం అవ్వట్లేదు, ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవ్వటం లేదు, నా యొక్క మానసిక స్థితి క్షీణించింది, నా యొక్క శారీరక స్థితి క్షీణించింది, నేను ముందుకు కదలలేకపోతా ఉన్నాను, ప్రతిదీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నది, నేను ఏమి చేయాలన్నా అనేకమైన ఆత్మలు, అనేకమైన జీవితాలు రోడ్ల మీద ఉన్నాయి. వెళ్ళి ఇక భోజనము, ఇక విందు కోసం వారికి తెలియపరచు అంటున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని యొక్క రక్షణ మన జీవితాల్లో ఉండే అవసరతల ద్వారా రాదు, కానీ దేవుని యొక్క రక్షణ మన జీవితాల్లో కడుపు నిండిన విధానం బట్టి రాదు, కానీ దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆ యొక్క ఆలోచన, లేకపోతే ఆ యొక్క ఆకలి మన జీవితంలో ఉండదు. ఎందుకంటే నా జీవితంలో ఎన్ని చేస్తూ ఉన్నాయన, నా జీవితంలో, నా యొక్క కుటుంబంలో, నా యొక్క సంసారంలో, నా యొక్క వ్యాపార జీవితంలో, నా యొక్క ఉద్యోగ జీవితంలో, మా యొక్క శక్తికి మించినవి నువ్వు ఎన్ని చేసి ఉన్నావు ప్రభువా, నీ కొరకు నేనేం చేయగలిగాను నాయన. అటువంటి ఆకలి మనం కలిగి ఉండాలి. లేకపోతే ఏమన్నాడంటే, వీడు కడుపు నిండిపోయి ఉన్నాడు, వీడికి ఇవ్వాల్సింది తీసుకుని వెళ్ళి రోడ్ల మీద ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇవ్వండి. వీడికి లాస్ట్కి ఏమన్నాడు చేశారా? లాస్ట్కి ఎంతటి కోపంతో అన్నాడు చూడండి, ఏలయనగా పిలువబడిన అంటే ద కాల్డ్ పర్సన్స్, ఐఎమ్ కాల్డ్ బై గాడ్ అంటారు కదా, దేవుని చేత పిలవబడిన జనాంగము, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు అదే అంటున్నాడు, ఎలా అనగా పిలవబడిన ఆ మనుషులు ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయం చెప్తున్నాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు విశ్వాస జీవితంలో కూర్చుంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా నీలో లేని ఆ యొక్క సువార్త ఆకలిని బట్టి మళ్ళీ నేను వాడిని పిలవను, నా రక్షణలో నేను పిలవను అంటున్నాడు. నువ్వు అనుకుంటా ఉంటావు గుడ్డెది చేయాలో, దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించేస్తా ఉన్నాడు, దేవుడు దాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచేస్తావు అంటున్నాడు, దేవుడు నా పక్షాలు లేకపోతే ఇన్ని కార్యాలు నేను చేయగలనా, కాబట్టి దేవుడు నాతో పాటు ఉన్నాడు అంటున్నాడు. కానీ యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఫంక్షన్, లేకపోతే రక్షణ అనే విందులో నువ్వు పాల్గొనటం లేదు, కాబట్టి మళ్ళీ దేవుడు నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వడు. ఆ యొక్క అవకాశమే నీకు ఆ యొక్క లాస్ట్ అవకాశంగా అయిపోతుందని చెప్తాను. మళ్ళీ ఆ మాట చదువుతుంటేనే కూడా చాలా భయంగా ఉంటుంది. ఎలాగైనాగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కరకండిగా చెప్పేస్తా ఉన్నాడు. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించకపోతే, దేవుడిచ్చిన గొప్ప ఆ యొక్క బాధ్యతను నువ్వు వినియోగించుకుని దేవుని దగ్గరికి నువ్వు వచ్చి, ప్రభువా నీ యొక్క సువార్తను నేను ప్రకటించాలయ్యా, నీ యొక్క నామాన్ని అనేక మందికి చెప్పాలయ్యా, నీ యొక్క నామాన్ని అనేక మందికి పరిచయం చేయాలన్న ఆకలి నీలో లేదంటే యూ డోంట్ గెట్ అనదర్ ఛాన్స్.
కాబట్టి ప్రియమైన సంగమా, ఇది నా ఇక లూకాసు వార్త ద్వారా విందు విందు అంటే అట్రాక్టివ్గా ఉండొచ్చు, కానీ ఇది ఒక హెచ్చరిక పాఠముగా మనము చూస్తూ ఉన్నాం. ఒక ఆకర్షణ బట్టి మనము ఇక విశ్వాస జీవితంలో దేవుని వైపు ఆకర్షించబడకూడదు. మన యొక్క బలహీనతలను బట్టి దేవుని వైపు ఆకర్షించబడకూడదు. మనకు జరిగిన మంచిని బట్టి దేవుని వైపు మనం ఆకర్షించబడకూడదు. దేవుని వైపు ఏ విధంగా మనం ఆకర్షించబడాలంటే మనము చేసే పనిని బట్టి దేవుని వైపు మనము ఆకర్షించబడాలి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని యొక్క కృప ద్వారా రక్షణ, ఇందాక నేను చెప్పినట్లు దేవునికి దేవుని యొక్క రక్షణకి మధ్యలో దేవుని యొక్క కృప ఉండాలి. లేకపోతే అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. దేవుని యొక్క కృప మన జీవితంలో ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉండాలి. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇక ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, గొప్ప దేవా, నాయనా, ఇక వారం ప్రభా వ్యక్తిగతంగా పర్సనల్గా మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయన. నిన్నటి దినము ఈ యొక్క సమయం వరకు కూడా ఎంతగానో ప్రభా ఆందోళనలతో, ఎన్నో టెన్షన్లతో, ఎంతో మరి వేవరింగ్స్తో మేము ఉన్నప్పుడు మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలైనా అన్నీ కూడా ప్రభా నాయన తండ్రి, మనకున్న బలాన్ని బట్టి, మాకున్న బలాన్ని బట్టి, మాకున్న ధనాన్ని బట్టి సమకూరవు. కానీ ప్రభా నాయన ఇతర వ్యక్తుల్లో మీరుండి మాయడల ప్రేమను కలిగించి, మాయడల అభిమానాన్ని కలిగించి, వారి ద్వారా మాకు మీరు అనుగ్రహించిన ఆ యొక్క సమాధానకరమైన మాటలను బట్టి, ఉత్సాహభరితమైన మాటలను బట్టి మీరున్నారు కాబట్టే ఆ యొక్క ఎదుటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడి ఉన్నారని గట్టిగా నమ్ముతున్నాం ప్రభా. నీకే వేలాది వందనాలు. ఇక నూతన వారం యొక్క ప్రత్యేకమైన దీవెనతో కృషిని, ప్రిన్స్ని, దాత్రిని, నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ నిండాలుగా ఆశ్రయించిన ప్రభా. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అనిరుద్ బాబు, శేఖర్ డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రహం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవెళ్ల సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని, ప్రవీణ్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన ఆయన వందనాలు ప్రభా. ఇక నూతన వారం యొక్క ప్రత్యేకమైన దేవునితో కృషిని, ప్రిన్స్ని, దాత్రి, నన్ను, అమ్మగారు, నాన్నగారు, బుజ్జమ్మలు, చిన్న కుటుంబాలు, మిన్నీని, ఆచిరి, మెలడీని, సింఫనీని, డానీని, జిమ్ని, దాత్రి యొక్క అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించండి ప్రభా. ఇక పోయిన వారు నన్ను ఎంతగానో ఆదరించిన, నన్ను ఎంతగానో ప్రేమించిన, నన్ను ఎంతగానో మరి ప్రభా నాకు సహాయం చేసి ప్రభా మీ యొక్క దయ కాకుండా ప్రభా వారి యొక్క దయను కూడా మా మీద చూపించి, నా కుటుంబం మీద చూపెట్టిన మా యొక్క తల్లిదండ్రులు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకురండి. అమ్మగారు, నాన్నగారు జ్ఞాపకం చేసుకురండి. వారిని నలుదంతులు, అరుదంతులు, నూరంతలుగా ఆశీర్వదింపచేయండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలాలను అలంకరించండి ప్రభు. వారి జీవితాల్లో శాంతి, సమాధానము, ప్రేమ, అనురాగము ఎల్లప్పుడూ మీరు ఉంచండి ప్రభా. నాయన మీకే వేలాది వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. వారు మా ఎడల మా యొక్క జీవితాల్లో చూపించిన ఆ యొక్క దయను మా యొక్క బిడ్డలకు కూడా మేము చూపించగలిగే స్థితిని మాకు కలిగించిన ప్రభా. నాయన వందనాలు తండ్రి. ఏదో గొప్ప జీవితం జీవించేసామంటే, ఏదో మంచి జీవితం జీవించేసామంటే, ఏదో క్వాలిటీ లైఫ్ జీవించేసామంటే కాదు, కానీ రేపటి దినాన మా యొక్క బిడ్డలు మా దగ్గరికి వచ్చినప్పుడు వారికి మేము మా యొక్క దయను, మా యొక్క సహాయాన్ని చూపించగలిగే స్థితిలో మేము లేనప్పుడు మేము ఎంతటి జీవితం జీవించినప్పటికీ ప్రభా, అర్థము పర్థము లేని జీవితం ప్రభా, మా యొక్క జీవితాలను మీరు తెరిచిన పుస్తకాలుగా మీరు చూపించిన విధానాన్ని బట్టి ప్రభా నాయన తండ్రి మీకే వేలాది వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఖుషి ప్రిన్స్ ప్రభా ఉద్యమ గృహంలో ఉంచండిగా వారి యొక్క కథలకి నడువుకలో కాచి కాపాడండి ప్రభా. ఇక నూతన వారం యొక్క ప్రత్యేకమైన దీవులతో ప్రభా నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఇక నెలాఖరు దినాల్లో మేము ఉన్నాం. జూన్ నెలాఖరు దినాల్లో మేము ఉన్నాం తండ్రి. జూన్ నెల మొదటి దినం నుంచి ఇప్పటి వరకు మా జీవితాల్లో మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, భద్రత, కాపుదల, మా యొక్క మరి శక్తికి మించిన పనులు చేయడంలో మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక కొద్ది గంటల్లో, కొద్ది దినాల్లో ప్రభా ఆ యొక్క జూలై నెల నూతన నెలలోనికి మీరు ప్రవేశించండి తండ్రి. జూలై నెల యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు మెండార్లుగా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘానికి, మా యొక్క కుటుంబాలకు మీరు అనుగ్రహించండి ఆయన. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మరొకసారి మీ చిత్తమైతే ఆ యొక్క జూలై నెల మొదటి వారంలో ఇక ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి వాగ్దానం అనుగ్రహించవలసిందిగా. అలాగే తండ్రి వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ థ్రోటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు, అక్క గారిని జ్ఞాపకం చేసుకుని వారి పరిచయాలను ఆశీర్వదించండి. పట్లూరు ల్యాండ్ చుట్టూ మీకు కంచిగా దేవదూతలు ఉంచండి.
అన్యాక్రాంతము కాకుండా అక్కడ గోడ కన్స్ట్రక్షన్, కరెంట్ కనెక్షన్, గృహ నిర్మాణం, చర్చి నిర్మాణం విషయం సహాయం తెచ్చండి. మాకు ఎంతగానో సహకరిస్తున్న సురేష్ గారు, వారి యొక్క కుటుంబాన్ని ఇక నూతన పరిశుద్ధ వారం యొక్క ప్రత్యేకమైన దేవుడు దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించవలసిందిగా, అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ప్రభా అక్కడ మాకు రావాల్సిన ప్రతి విధమైన సహాయంలో మరి సరైన సమయంలో వచ్చి జరిగించుకుంటూ ముందుకు కొనసాగల బాగా అనుగ్రహించవలసిందిగా వినయముతో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. ఆనంద ఆనడముకు దయచేయాలి. బడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించు, శోధనను తేక అదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. అచిరవంబు మా మీద వర్షింప చేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఏ మాయే మీద కృమ్మరించుము దేవా, క్రమ్మరానిదో ప్రేమ వర్షంబు, కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.